యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమైంది సమ్రాట్? ఏంటా నోటీస్? జ్వాల మీద మనం కేసు పెట్టాం కదా, ఇప్పుడు ఆ జ్వాల కూడా మన మీద కౌంటర్ ఫైల్ చేసింది. మన డిజైన్ తను దొంగిలించిందని మనం కేసు పెడితే ఆ డిజైన్స్ మనవేనని ప్రూవ్ చేసుకోవాలని తను కేసు పెట్టింది. ఏమైంది బావగారు? న్యాయం మన వైపే ఉందన్న నమ్మకంతో కుట్ర చేసిన ఆ జ్వాల మీద మనం కోర్టుకెక్కితే అసలు కుట్ర మనదేనని కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది ఆ జ్వాల. కౌంటర్ ఫైల్ దాఖలు చేస్తే న్యాయం అన్యాయం అయిపోద్దా? దాని తప్పు ఒప్పైతుందా బావగారు? మన క్రియేటివిటీని మనమే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రూవ్ చేయలేకపోతే ఓడిపోవాల్సి వస్తుంది. గట్ల జరగది. గా దేవుడు చూస్తుండు. ఇది మన కష్టం, మీ శ్రమ, మీ సృజనాత్మక నిండుంది. గా డిజైన్ గా జాల దాన్ని కొట్లాడితే గెలుస్తుందా? గా డిజైన్ దాని సొంతమైతుందా? అన్ని ఆధారాలు పెట్టుకునే కదా శ్రీవల్లి అది అన్ని డ్రామాలు చేస్తుంది. అవునమ్మా, మనము డిజైన్ రిజిస్ట్రేషన్ చేయించాం, తను రిజిస్ట్రేషన్ చేయించింది. మనం తీసుకున్న ప్రతి పర్మిషన్ లెటర్ కూడా తన దగ్గర కూడా ఉందని విరవీగుతుందమ్మా. అలా జరగదు. ఆ జ్వాల మన అటెన్షన్ని డ్రా చేయడానికి చేస్తున్న డ్రామా ఇదంతా. కానీ కోర్టులో అవేవి చల్లవు. ఒకవేళ కోర్టు జ్వాల చెప్పిందే నమ్మితే? దేనిని నమ్ముతుంది? ఆ డిజైన్కి వాడిన ఫ్యాబ్రిక్, కలర్, ప్రతి మెటీరియల్ గురించి ఎవరైనా చెప్పొచ్చు. మేమే తయారు చేశామని సాక్ష్యాలు చూపించవచ్చు. కానీ డిజైన్ యొక్క ఆలోచన వాళ్ళది కాదు, దానిని గీసిన చెయ్యి వాళ్ళది కాదు. ఆ డిజైన్ వెనుకున్న ఇంటెన్షన్, ప్రత్యేకత ఏంటి అనేది ఏది వాళ్ళది కాదు. అవన్నీ నీవే. అంటే నువ్వనేది? నేననేది నీ డ్రాయింగ్ని కాపీ కొట్టలేరు, దానిని యథావిధిగా మళ్ళీ గీయలేరు అని. లాయర్ గారు చెప్పారు, నువ్వు గీసిన విధానమే మన ఆధారమని. ఏమంటున్నావు సామ్రాట్? నాకేం అర్థం కావట్లేదు. కోర్టులో మన లాయర్ చివరి వరకు పోరాడతారు. ఆ డిజైన్స్ మనదేనని వాదిస్తారు. అప్పటికి తేలకపోతే, జడ్జి గారు కన్విన్స్ కాకపోతే ఆ డిజైన్ని అందరి ముందు నువ్వు గీస్తావు. అదే డిజైన్ మళ్ళీ వాళ్ళు గీయగలరా? లేదు, గీయలేరు, సాధ్యం కాదు. అప్పుడు జడ్జి వాళ్ళకి సరైన సమాధానం చెప్తాడు. అదేంటి సామ్రాట్? మన డిజైన్ని మనదే అని మనం ప్రూవ్ చేసుకోవడం ఏంటి? అవు గదేం తరిక? మన పనితనం మనదని చెప్పుకున్నాడేంది? నీ దగ్గర ఆల్టర్నేట్ ఏమైనా ఉందా? ఈ సమస్యకి పరిష్కారం నీ దగ్గర ఉందా? అంటే గట్ల కాదండి. ఆల్టర్నేట్ లేనప్పుడు, మరో ఐడియా రానప్పుడు నోరు మూసుకోవడం మంచిది. మోసం చేయాలని నిర్ణయించుకున్న వాళ్ళు, కుట్ర చేయాలని ప్లాన్ చేసిన వాళ్ళు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకొని అప్లై చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. ఈ సమస్య నువ్వు తీసుకొచ్చింది కదా, ఆ జ్వాలకి ఇలాంటి అవకాశం ఇచ్చింది నువ్వు కాదా? చక్రే, తప్పు ఎవరి దగ్గర జరిగినా మనకున్న దారి అదొక్కటే. 100 మందిలో నువ్వు డిజైన్ మళ్ళీ గీయాలి. మరిదేంటి? ఏమండి, నా ఫోన్లోకి వెళ్ళే కదా గా జ్వాలకి మన డిజైన్స్ వేనే. అందుకే కదా ఈ దరిద్రం. ఒకసారి
గా జ్వాల మీకు పంపిన స్క్రీన్ షాట్ చూపిస్తారా? ఏ టైంకి నా ఫోన్లోకి వెళ్ళి గా డిజైన్స్ పోయినాయో గా టైం చెప్తారా? ఏం చేస్తావు? ప్లీజ్ ఒక్కసారి చెప్పుండ్రి. ఉదయం 11:05 ఫార్వర్డ్ అయింది. జడ్జి గారు కన్విన్స్ కాకపోతే ఆ డిజైన్ని అందరి ముందు నువ్వు గీస్తావు. తప్పు ఎవరి దగ్గర జరిగినా మనకున్న దారి అదొక్కటే. 100 మందిలో నువ్వు డిజైన్ మళ్ళీ గీయాలి. ఏమండి, ఏంటండి ఇది? ఏమైంది మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అయిపోయింది, అంతా అయిపోయింది అవంతిక. సమస్య పూర్తిగా చేజారిపోయింది. ఏమండి, ముందు మీరు కాస్త ఇలా కూర్చోండి, కాస్త రిలాక్స్ అవ్వండి. లేదవంతిక, ఇన్నాళ్ళు నా అదృష్టం కొద్దీ నీ డిజైన్స్ని నేను వేస్తున్నానని నమ్మించాను. కానీ ఇక అవకాశం లేదు. ఇప్పుడు కానీ కోర్టులో అవి మన డిజైన్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి నేనక్కడ డిజైన్స్ వేయాల్సి వస్తే అంగుళం కూడా స్కెచ్ కదపలేను. సామ్రాట్ ముందు నేను వెదవనవటమే కాదు, ఇన్నాళ్ళు వాడిని మోసం చేస్తూ బ్రతికానని నీచంగా చూస్తాడు. నేను వాడికే కాదు, శాశ్వతంగా ఇంటికి దూరమైన ఆశ్చర్యం లేదు. అట్లెందుకు అనుకుంటారు బావగారు? పుట్టిన మీకన్నా గా డిజైన్స్ ఏవి గొప్పవి కాదు. గీ ముచ్చట మీ తమ్ముడికి తెలియదాయింది. ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి? వాడి గురించి అంతా తెలిసి కూడా నీకు కూడా అర్థం కావట్లేదా దీని తీవ్రత ఏంటో? వాడికి అమ్మ మీద గౌరవం ఉంది, చెల్లి మీద అభిమానం ఉంది, భార్య మీద ప్రేమ ఉంది. కానీ ఆడదంటే అంగుళం మగాడి కంటే వెనకే ఉండాలన్న నియమం కూడా ఉంది. ఇన్నాళ్ళు దాని మీద నడుస్తున్నాడు, దాన్నే పాటిస్తున్నాడు. కానీ రోజులన్నీ ఒక్క లెక్కనే ఉండవు బావగారు. ఇవాల్టి సిద్ధాంతం రేపటికి రాద్ధాంతం అవుతుంది. ఇయ్యాల నమ్మింది రేపటికి అనవసరం అనిపిస్తుంది బావగారు. శ్రీవల్లి, నువ్వు నా బాధని భయాన్ని కంట్రోల్ చేయడానికి మాట్లాడుతున్నావు. కానీ నేను రేపు జరగబోయేది ఊహించుకొని చెప్తున్నాను. ఊహ ఎన్నడూ నిజం కాదు బావగారు. కానీ ఇన్నాళ్ళు మార్కెట్లోకి నా పేరు మీద వెళ్ళిన డిజైన్స్ అవంతికి వేసినవి, అది నిజం కాదా? ఇప్పుడు కానీ కోర్టులో నా చేత్తో డిజైన్స్ వేయాల్సిన పరిస్థితి వస్తే నేను ఫెయిల్ అవుతాను. అప్పుడు డిజైన్స్ ని ఆ జ్వాలకు అప్పగించడమే కాకుండా సామ్రాట్ అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక తప్పించుకోలేక నరకం అనుభవించాలి. అది నీకు అర్థం కావట్లేదు. సామ్రాట్ టెక్స్టైల్స్ పునాదులు పడ్డ దగ్గర నుండి ఒక లేడీ ఎంప్లాయీని కూడా పెట్టుకోలేదు. అలాంటిది ఈ డిజైన్స్ అన్ని నేనే వేసినవని సామ్రాట్ కి తెలిసిన క్షణం అట్లా జరగదక్క. మీకెట్లాంటి ఆపద రాదు. నిండా సమస్యలు మునిగిపోయాను శ్రీవల్లి. చిన్న దారి కూడా లేదు. ఏం చేయగలవు? ఏమో నాకు కూడా తెలియదు. కానీ ఈ సమస్యలకెళ్ళి బయటపడతాం గా నమ్మకం అయితే ఉంది. ఇది నమ్మకం కాదు, నీ అమాయకత్వం. ఆ అమాయకత్వం వల్లే నీ ఫోన్ నుండి జ్వాలకి డిజైన్స్ వెళ్ళాయి. ఆ పొరపాటే జరగకపోయింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. సమస్య నాతోటే కదా బావగారు. నేనే సొల్యూషన్ ఎతుకుతా. నన్ను నమ్ముండ్రి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసా శ్రీవల్లి? మేము ఎలాంటి భయంకరమైన ప్రమాదంలో ఉన్నామో నీకు అర్థమవుతుందా శ్రీవల్లి? అర్థమైంది కాబట్టే చెప్తున్నా. మన సమస్య ఎంత పెద్దదో నాకు తెలియకపోవచ్చు, కానీ న్యాయం మన దిక్కే ఉంది. అది మాత్రం ఎరక. గా న్యాయమే మనల్ని కాపాడుతుంది. తాళం చెయ్యి తయారైనాకనే తాళం తయారైతుంది.
పరిష్కారం ఉంటేనే సమస్య షురు అవుతుంది. పరిష్కారం లేని సమస్య ఉండదు బావగారు. కానీ సోంచాయించాలి, జనంత మనసు పెట్టి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. 24 గంటలు మీరు జర ఓపిక పట్టుండ్రి, ప్రశాంతంగా ఉండుండ్రి. నీ అమాయకత్వం వల్లే నీ ఫోన్ నుంచి జ్వాలకి డిజైన్స్ వెళ్ళాయి. ఉదయం 11:05 ఫార్వర్డ్ అయింది. నా ఫోన్ వేరేటోళ్ళు తీసుకునే అవకాశమే లే. నేను ఫోన్ ఎవరికైనా ఇచ్చిందా లేక నాకు తెలియకుండా తీసుకున్నారా? అయినా నా ఫోన్ తీసుకునేటోళ్ళు గీ ఇంట్లో ఎవరున్నారు? ఎవ్వరు లేరు. పొద్దుగాలకెళ్ళి ఆగమాగమైతుంది. ఏమైంది ధనియాలు? అదేనమ్మా, మా అమ్మ ఆసుపత్రిలో ఉంది, ఒక ఫోన్ చేసుకోవాలి. అయితే నా ఫోన్లోకి వెళ్ళి చేసుకో. నేను ధనియాలకి ఫోన్ ఇచ్చింది 10:30కి. ధనియాలు బావగారి రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చింది 10:45కి. అంటే 11:05 జ్వాలకి డిజైన్స్ పోయినాయి. అంటే ధనియాలు అక్క. ఏంటి శ్రీవల్లి? ధనియాలు ఇవాళ పనికి రాలేదు కదా? అవును, వాళ్ళ అమ్మకి బాలేదని బారసాలకు కూడా రానని చెప్పింది కదా. ఏమేం శ్రీవల్లి? శ్రీవల్లి ఏమైంది? ఏం లేదు బావగారు, మీరు టెన్షన్ పడకండి. మీరు మీ తమ్ముడు చెప్పినట్టు కోర్టుకు పోండి. శ్రీవల్లి, మీరు పోండి బావగారు. మీరు కోట్ల మీ చేత్తోటి డిజైన్ ని మళ్ళా గీసే అవసరం రానియా. అంటే ఏమంటున్నావు శ్రీవల్లి? గీ సమస్య ఏడ షురువైందో సమజైందక్క. గాన్ని దీనికి ముగింపు తెస్తా. అదెలా సాధ్యం శ్రీవల్లి? ప్రయత్నం చేస్తా, నన్ను నమ్ముండ్రి. నేను టైంకి కోర్టుకొస్తా. మీరు టెన్షన్ పడకుండ్రి. అమ్మా, ఈ మాత్రలు వేసుకో. అవు బిడ్డ, దవాఖానకెళ్ళి డాక్టర్ నన్ను రేపు పంపిస్తాన్నాడు కదా, ఇవాళ తోలుకొచ్చినావు? ఏం లేదమ్మా, ఈ పాలు తాగు.
ధనియాలు గింత నమ్మకంగా ఉండి గిట్లా డోక చేస్తావనుకోలే. ఇయ్యాల నిన్ను ఇడ్చిపెట్టే సమస్యలే. ఈ పాలు తాగినాక పండుకో. ఎవరైనా వస్తే తలుపులు తీయబాక. నేను బయటికెళ్ళొస్తా. గట్లనే బిడ్డ. యాంటీ, ఈ రోజు వరకు మనం కోర్టు మొహం చూసింది లేదు. కానీ ఈ రోజు మీ కోడలు పుణ్యం అంటూ కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. అంతా నా కర్మ. వ్యాపారం అంటేనే ఇలాంటివన్నీ సర్వసాధారణం. కొన్నిసార్లు తప్పదు. సరే, పద. అవంతిక శ్రీవల్లి ఏం చేయబోతుందో చెప్పలేదు, కానీ మనల్ని మాత్రం కోర్టుకు వెళ్ళమంది. నాకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. శ్రీవల్లి అంత ధైర్యం చెప్పి పంపించిందంటే ఏదో ఓ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది మనకి మంచి జరుగుతుందండి. శ్రీవల్లి వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. పదండి. ఏంటి సామ్రాట్, ఫ్యామిలీనే వెంటేసుకునొచ్చావు? వీళ్ళంతా నీకు సపోర్టా? కాదా మరి? అందరూ నీలా అన్ని పోగొట్టుకుని అబ్బా కూతుళ్ళ ఉంటారనుకున్నారా ఏంటి? ఆవేశపడకండి ఆంటీ. ఇది మీ కొడుక్కి నాకు జరుగుతున్న యుద్ధం. అబ్బో, యుద్ధమే. నా కొడుకుతో పోటీ పడాలంటే సమవుజ్జి అయి ఉండాలి. చేసింది దొంగతనం, పైగా హెచ్చులు పోతున్నావు, హెచ్చులు. అమ్మా, మనం వెళ్తున్నది గెలుపుని సొంతం చేసుకోవడానికి. దారిలో ఇలాంటి వాళ్లతో మాట్లాడి మన విలువ తగ్గించొద్దు. మాటలతో గెలుపు రాదు సామ్రాట్. ఇప్పుడు నువ్వొచ్చింది, నిన్ను రప్పించింది గెలుపుని పొందడానికి కాదు, అవమానాన్ని అందుకోవడానికి. బాబు, నా కూతురేం కాలజ్ఞానం చెప్పట్లేదు, జరగబోయే యథార్థాన్ని చెబుతోంది. ఓడిపోవటానికి సిద్ధంగా ఉండండి. పాపం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు. నంబర్ 1 బిజినెస్ మెన్ గారు. అందుకే మాటలు రావట్లేదు. గెలుపు రుచి తెలియని వాళ్లే నోటికి పని చెప్తారు. విజయాన్ని నీడలా వెంట తిప్పుకునేవాడు తలదించుకోబోయే నీలాంటి వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడు. అది అసంభవం. ఈసారి నీకు ఛాన్స్ లేదు, చూస్తూ ఉండు. ఫస్ట్ టైం ఓటమి అంటే ఏంటో చవి చూస్తాం. అవును, ఇంతకీ నీ శ్రీమతి శ్రీవల్లి ఎక్కడ కనిపించట్లేదు? నువ్వు గెలవాలి, ఆ డిజైన్స్ నీ సొంతం కావాలి అని ఇంట్లో కూర్చుని పూజ చేస్తోందా? కళ్ళల్లో కొని తెచ్చుకున్న ధైర్యం, గుండెల్లో కనబడని భయం ఉన్న నీలాంటి వాళ్ళకి పూజలు పునస్కారాలు అవసరం, మాకు కాదు.
కోర్టుకి ఇంకాస్త టైం ఉంది, ట్రై చేసుకో. నువ్వు రెడీనా? రెడీ మ్యామ్.